మేమైతే ఆ రాక్స్ మీద కూర్చొని మంచిగా వ్యూనయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వీళ్ళుంటారు కదా! యూఎస్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. వాళ్ళైతే ఇక్కడ సర్ఫింగ్ అయితే నేర్చుకుంటున్నారు. ట్రైనర్స్ ఉన్నారనమాట వాళ్ళకి నేర్పించడానికి. చాలా మందున్నారు. బీచ్‌కి ఇటు సైడేమో వీళ్ళందరూ మునుగుతూ ఉన్నారనమాట చాలా మంది. ఇటు సైడేమో వీళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళైతే నేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా మేమైతే మంచిగా సన్‌సెట్‌ని చూసేసి ఇంకా బయలుదేరిపోయామనమాట. మా యానైతే ఈ ఇసుకలో మంచిగా ఆడుకున్నాడు. అలాగే మమ్మల్ని గూడా ముంచేశాడనమాట. సో, మేమైతే బయటికొచ్చేసాం గదా! ఇంకా అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో సేమ్ అదే బీచ్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే అక్కడ చేపలు అవన్నీ అమ్ముతారు. ఇంక మేమక్కడికి వెళ్లి ఏమన్నా ఉంటే తెచ్చుకుందాంలే అని చెప్పైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేతలకి వీళ్ళేమన్నారంటే, "ఫ్రెష్‌గా ఇప్పుడే తెచ్చాము చేపలు" అనైతే అన్నారు. వీళ్ళు తీస్తూ ఉంటే ఇంకా తీసుకున్నామనమాట. రూ. 100 అయితే చెప్పారు. ఇంకా అయాన్ని పెట్టుకొని నేను ఇంటి దగ్గర ఆ టైంలో క్లీన్ చేసుకోలేనని చెప్పేసి, మా ఆయనైతే అక్కడే క్లీన్ చేపిచ్చేశారు. వాళ్ళైతే 50 తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో